హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. అగైన్ మళ్ళీ నాకు ఇంకో యాడ్సెన్స్ అప్రూవల్ రావడం జరిగిందండి. అయితే ఈసారి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది ఒక తెలుగు బ్లాగ్. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను కమ్యూనిటీ యాప్ లో పెట్టడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా నేను ఏమైనా కొత్తగా అప్డేట్స్ పెట్టినా కానీ లేకపోతే యాడ్సెన్స్ సంబంధించిన విషయాలు కానీ సో ప్రతి ఒక్కటి మీరు కమ్యూనిటీ యాప్ లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు నోటిఫికేషన్ ద్వారా కూడా తెలియడం జరుగుతుంది. సో ఈ బ్లాగ్ అనేది నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఏంటి అసలు ఏదో నాకు దీనికి అప్రూవల్ వచ్చింది, అవన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. అసలు ఈ బ్లాగ్ అనేది నేను ఎప్పుడు పర్చేస్ చేసాను టైంకి 8 months అవుతుంది. సో జనవరి 30 or 31st పర్చేస్ చేయడం జరిగింది డొమైన్ నేమ్ అనేది. సో ఈ డొమైన్ నేమ్ ఎందుకు పర్చేస్ చేశానంటే అప్పుడు మనకి .in డొమైన్ అనేది కేవలం 199 రూపీస్, అంటే టాక్సెస్ తో కాకుండా కేవలం 199 రూపాయలకి రావడం జరిగింది. ఫైనల్ వచ్చేసి మనకి 230 రూపీస్ ఎంత అయింది టాక్సెస్ తో కలిపి. తక్కువ కాస్ట్ కి .in డొమైన్ ఏ విధంగా పర్చేస్ చేయొచ్చు అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. సో దాని గురించి ఆ డొమైన్ అనేది పర్చేస్ చేశాను. అప్పుడు నేను పర్చేస్ చేసిన డొమైన్ నేమ్ వచ్చేసి blogtelugu.in. సో ఈ డొమైన్ పర్చేస్ చేశాను, తర్వాత దాన్ని మర్చిపోయాను దాని గురించి చేయడం అనేది. అయితే ఎప్పుడైతే మనం ఇలా యాడ్సెన్స్ గురించి వీడియోస్ అవన్నీ చేస్తున్నాం కదా, ఈ చేసే టైంలో చాలా మంది ఏమైనా తెలుగు వాటికి అప్రోల్స్ వస్తాయా, తెలుగు బ్లాగ్స్ కి మనం అప్రూవల్ రావాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేసి ఇవన్నీ అడిగారు. ఆల్రెడీ ఇంతకుముందు ఒక బ్లాగ్ తెలుగు అనే ఒక డొమైన్ పర్చేస్ చేశాను. నాకు అప్పుడు ఐడియా వచ్చింది, అప్పటివరకు నాకు ఐడియా లేదు. సో చెక్ చేస్తే దాని డీటెయిల్స్ అన్ని కూడా చూసాను. నేను చూసి నెక్స్ట్ హోస్టింగ్ అనేది కనెక్ట్ చేసేసాను. కనెక్ట్ చేసి ఏం చేశానంటే కనుక నా దగ్గర ఆల్రెడీ కంటెంట్ ఉంది. నేను రెగ్యులర్ గా ఏవైతే ఆర్టికల్స్ పెడుతున్నాం దానికి సంబంధించి బ్లాగింగ్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు ఈజీగా రైట్ చేయడం అవుతుంది కాబట్టి సో ఆ కంటెంట్ అంతా ఏం చేశానంటే దాంట్లోకి నేను పెట్టడం జరిగింది అనమాట. సో పెట్టిన తర్వాత నేను ఏం చేశాను, కాల్ చేశాను. మనం ఎలా అయితే వీడియోస్ చెప్పుకున్నాం, అనలిటిక్స్ కనెక్ట్ చేయడం, సెర్చ్ కన్సోల్ కనెక్ట్ చేయడం, ఇలా అవన్నీ సేమ్ ప్రాసెస్ మీకు ఏ విధంగా చెప్పానో యాజ్ ఇట్ ఈజ్ అవే సేమ్ ప్రాసెస్ తోటి నేను కంటిన్యూ చేశాను. యాడ్సెన్స్ కి అప్లై చేశాను. సో అప్లై చేసిన తర్వాత నాకు ఏమైందంటే ఎర్రర్ వచ్చింది. ఐ మీన్ అప్రూవల్ అనేది నాకు ఇమీడియట్ గా రాలేదు. సో ఎందుకు రాలేదు ఏంటని చూస్తే కనుక ఆ బ్లాగ్ లో ఉండే ఆర్టికల్స్ అన్ని కూడా ఇండెక్స్ కాలేదన్నమాట. నేను 20 ఆర్టికల్స్ రాశాను, బట్ నాకు దాంట్లో 8, 9, 10 కనిపించాయి అనమాట ఇండెక్స్ అయినట్టు. సో ఏంటో అనేసి నేను ఏం చేశాను అంటే ఒక ఇండెక్సింగ్ టైం పడుతుందేమో, లేట్ అవుతుందేమో అని చెప్పి దాన్ని నేను అలా ఉంచేసాను. మళ్ళీ తర్వాత ఏం చేశాను, మళ్ళీ అప్లై చేశాను. ఒక 10 days 15 days తర్వాత అగైన్ మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ అప్రూవల్ రాలేదు. సో ఇలా కాదు ఏమవుతుందని చెప్పి మళ్ళీ టోటల్ ఒకసారి సెర్చ్ కన్సోల్కి వెళ్ళి మళ్ళీ సేమ్ సైట్ మ్యాప్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అన్ని కూడా రీసబ్మిట్ ఒకసారి చేసి చెక్ చేసుకొని సో ఏం చేశా అంటే లాస్ట్ ఒక 15 days బ్యాక్ నేను అప్లై చేయడం జరిగింది. మళ్ళీ మేబీ థర్డ్ టైం అనుకుంటా ఇది అప్లై చేయడం. సో థర్డ్ టైం అప్లై చేసిన తర్వాత నేను దాన్ని ఇంకా పట్టించుకోలేదు. మనం ఇప్పుడు గివ్ అవేస్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం కదా, సో దాని గురించి అంత పట్టించుకోలేదు. ఈ రోజు ఎందుకు అసలు రీసెంట్ గా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయని చెక్ చేద్దామని చెప్పి నేను అది ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఇంకేముంది, అప్రూవల్ అయితే వచ్చేసింది. సో ఇది మెయిన్ ఎగ్జాంపుల్ గా నేను తీసుకున్నాను. ఎవరైతే తెలుగులో బ్లాగింగ్ చేస్తే అప్రూవల్స్ వస్తాయా రావా అని డౌట్ ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండాలనే కాన్సెప్ట్ తో నేను తీసుకోవడం జరిగింది. సో మీరు తెలుగులో చేసినా వేరే డిఫరెంట్ లాంగ్వేజ్ లో చేసినా సరే మీరు కంటెంట్ జెన్యూన్ గా ఉండి మీరు పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తే మీకు కూడా యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుందండి. దానికి పర్ఫెక్ట్ ప్రూఫ్ అండ్ ఎగ్జాంపుల్ ఇదే. సో అయితే ఈ డొమైన్ నేమ్ ని నేను యూజ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ వేరే బ్లాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నేను వీటన్నిటిని కూడా మెయింటైన్ చేయలేను కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే కనుక లైక్ పర్చేస్ చేస్తానంటే కనుక డొమైన్ ప్లస్ హోస్టింగ్ 1 year వ్యాలిడిటీ తోటి నేను దీన్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఎందుకు అంటే కనుక ప్రెసెంట్ యాడ్సెన్స్ అప్రూవల్ ఫాస్ట్ గా రావట్లేదు. ఇది పక్కన పెడితే ప్లస్ నేను డొమైన్ ప్లస్ హోస్టింగ్ తో ఇస్తున్నాను. అంతేకాకుండా ఈ డొమైన్ అనేది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ ఎవరైతే తెలుగులో బ్లాగింగ్ చేసి సక్సెస్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే డొమైన్ కి SEO సపోర్ట్ అనేది బాగా ఉంటుంది. ఎందుకంటే నేను తీసుకున్న డొమైన్ వచ్చేసి blogtelugu.in అనమాట. సో బ్లాగ్ అనేది ఉంది, అదేవిధంగా తెలుగు అనేది ఉంది. చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా ప్రొఫెషనల్ గా మనం బ్లాగ్ మెయింటైన్ చేసుకోవడం చాలా బాగుంటుంది కాబట్టి దీని ప్రైస్ అనేది అయితే ఎక్కువగా ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటారో వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి. వాళ్ళకి నేను టోటల్ గా యాక్సెస్, వెబ్సైట్ యాక్సెస్, డైరెక్ట్ గా వాళ్ళకి వర్డ్ప్రెస్ యాక్సెస్ అన్ని కూడా వాళ్ళకే ప్రొవైడ్ చేస్తాను. సో వాళ్ళకి ఒకవేళ డొమైన్ ట్రాన్స్ఫర్ కావాలంటే కనుక వాళ్ళు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే దానికి ట్రాన్స్ఫర్ కూడా నేనే పెడతాను. ఈ డొమైన్ అనేది పర్చేస్ చేసింది HIOX అనే ఒక వెబ్సైట్ నుంచి చేయడం జరిగింది. దాని గురించి వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. సో ఎప్పుడు పర్చేస్ చేశాను ఏంటి అవన్నీ కూడా డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. సో ఇప్పుడు నేను ఆ డొమైన్ ఏంటి, డొమైన్ నేను ఎప్పటి నుంచి కంటెంట్ పెట్టాను, ఎలా కంటెంట్ పెట్టాను, ఎటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టాను, సో అప్పుడు నాకు ఎన్ని నెలలకు వచ్చింది, సో ప్రెసెంట్ యాడ్స్ ఎందుకు చూపించట్లేదు అంటే కనుక నేను యాడ్స్ కూడా ఇంకా ప్లేస్ చేయలేదు. సో ఎవరైనా కావాలి అంటే కనుక ఇమీడియట్ గా కాంటాక్ట్ అవ్వండి. ప్రెసెంట్ అయితే ఇది ఒకటే నా దగ్గర అవైలబుల్ ఉంది. సో మల్టిపుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఒకవేళ వచ్చిన తర్వాత డొమైన్ నేమ్ ని బట్టి నేనైతే హార్డ్ వర్క్ చేశానో దాన్ని బేస్ చేసుకుని ప్రైస్ ఉంటుంది. సో మీరు అది గుర్తు పెట్టుకోవాలి. ఇదేమి నేను మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉండి, ఎందుకంటే ఇలా మనం పర్చేస్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో మీరు హార్డ్ వర్క్ చేయాల్సిన పని లేదు. ఇనిషియల్ గా వస్తుందా రాదా అనేది మీకు డొమైన్ మరియు హోస్టింగ్ అనేది మళ్ళీ 1 year వరకు పర్చేస్ చేయాల్సిన పని లేదు. మీరు కేవలం దీంట్లో ఆర్టికల్స్ పెట్టుకుంటూ దాన్ని మీరు ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఎవరైతే కావాలన్నా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడు నేను మీకు క్లియర్ గా డొమైన్ అంటే ఏంటి, అది ఏ విధంగా వర్క్ అవుతుంది, నేను ఎప్పుడు పర్చేస్ చేస్తే ఏంటి అని కూడా ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూపిస్తాను.
హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో తిట్టుకుంటున్నాను, అన్నకైతే తెగ యాడ్సెన్స్ అప్రూవల్ వస్తున్నాయి, మాకైతే ఒక్కటి రావట్లేదు, ఏం చేస్తున్నాడు అన్న, ఏం ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు అనుకుంటున్నారా? సో అలా ఏం లేదండి, ట్రిక్స్ ఏం లేదు. మనం ఎప్పుడైతే ఎలాగైతే మాట్లాడుకుంటామో ట్రాన్స్పరెన్సీ, మనం ఏవైతే వర్క్ చేస్తున్నామో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను కదా, సేమ్ అదే వేలో నేను ఏవైతే ఇప్పుడు యాడ్సెన్స్ అప్రూవల్స్ వచ్చాయో వాటన్నిటి కూడా చేయడం జరుగుతుంది. సో మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనేవి షేర్ చేసుకుంటా కాబట్టి కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. సో ఈరోజు మనం టాపిక్ ఏంటంటే కూడా గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ అనేది నాకు వచ్చిందని కమ్యూనిటీలో పెట్టాను. అందరూ కూడా కంగ్రాట్స్ చెప్పారు. సో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా. అయితే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే కనుక, పర్టికులర్గా ఎవరైతే గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ తెలుగు వెబ్సైట్కి వస్తుందా రాదా అని డౌట్ ఉంటుంది సార్, వాళ్ళు నన్ను చాలామంది క్వశ్చన్ చేశారన్నమాట. ఎప్పుడైతే ఈ బ్లాగింగ్ అని ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈ డొమైన్ అనేది నేను దేని గురించి పర్చేస్ చేశానంటే, నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో .in వెబ్సైట్ మనం చాలా తక్కువ కాస్ట్కి ఏ విధంగా పర్చేస్ చేయాలని చెప్పి, ఇక్కడ మీరు చూసినట్లయితే సందీప్ 360 టెక్ ఛానల్లో మీరు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సెర్చ్లో మీరు .in డొమైన్ అని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే నేను చేసిన వీడియో మీకు కనిపిస్తుంది. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ వీడియో చేసి నేను 7 months అయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, January 30 or 31 చేశాను ఈ వీడియో అనేది. HIOXindia.in డొమైన్ లింక్అప్ విత్ సైగ్రౌండ్ అని ఈ వీడియో కనిపిస్తుంది కదా, దీంతో పాటు నేను ఇంకోటి కూడా చేశాను. ఇదిగోండి, .in డొమైన్ 19 రూపీస్ పర్ ఓన్లీ అనేసి ఈ విధంగా నేను చేయడం జరిగింది. అయితే ఈ డొమైన్ అని నాకు ట్యాక్సెస్తో కలిపి 230 రూపాయలకు 250 రూపాయలకు రావడం జరిగింది. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. బ్లాగ్ తెలుగు .in అనే డొమైన్ నేను పర్చేస్ చేయడం జరిగింది. పర్చేస్ చేసిన తర్వాత ఏం చేశానంటే దాన్ని అంత పట్టించుకోలేదు, ఇంకా దాన్ని పక్కకు ఉంచేసాను అనమాట. తర్వాత ఏమైంది, ఒక 3-4 months తర్వాత మనం ఎప్పుడైతే గూగుల్ యాడ్సెన్స్ గురించి వీడియోస్ చేస్తున్నామో చాలామంది తెలుగు బ్లాగ్స్కి యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుందా రాదా అని చాలామంది అడిగేవాళ్ళు. సో మనం ఎందుకు వాళ్ళకి ప్రాక్టికల్గా చూపించకూడదు, ప్రాక్టికల్ చూపించిన తర్వాత మనం వీడియో చేద్దాం. మనం ఎప్పుడు కూడా వీడియోస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు చూపిస్తాను కదా. సేమ్ అదే వేళ ఏం చేశారంటే, సో నా దగ్గర ఉన్న కంటెంట్ అంతా కూడా నేను రెడీ చేసుకొని ఒకటే రోజులో దీంట్లో పోస్ట్ చేశాను 20 articles. సో సింగిల్ డేలో 20 articles పెట్టాను. సో కంటెంట్ అయినా కూడా ముందే ప్రిపేర్ చేసుకున్నాను. ప్రిపేర్ చేసిన పెట్టడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఫస్ట్ ఆర్టికల్కి వెళ్తాను, ఒకసారి మీకు అర్థమవుతుంది. ఇక్కడ 3 అని ఉంది కదా, మేబీ 22-21 articles పెట్టాను. కరెక్ట్గా ఐడియా లేదు నాకు ఎన్ని పెట్టాను అన్నది. సో 3rd పేజ్లోకి వెళ్ళాం కాబట్టి మనకు తెలిసిపోతుంది. సో 21 articles పెట్టడం జరిగింది. సో నేను డొమైన్ అనేది జనవరిలో కొన్నాను అనమాట. సో జనవరి మంత్ ఎండ్ కాబట్టి జనవరి వదిలేండి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే 6 months తర్వాత నేను దీంట్లో కంటెంట్ పెట్టాను అనమాట, July 15th. సో ఆగస్టు, సెప్టెంబర్. సో ఇప్పుడు మనం సెప్టెంబర్లో మనకి ఏమొచ్చింది, ఆఫ్టర్ 1.5 months తర్వాత మనకి అప్రూవల్ అనేది రావడం జరిగింది. సో ఇది నేను చేసింది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, పెట్టిన ఆర్టికల్స్ అన్నీ కూడా ఒకటే రోజు నేను అప్లోడ్ చేశాను. కంటెంట్ రెడీ చేసుకొని అప్లోడ్ అన్ని చేశాను. ఎప్పుడైతే మనం ఇంతకుముందు ప్రీవియస్గా మనం గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్కి ఎలా అయితే అప్రూవల్ వచ్చాయని చెప్పామో, సేమ్ అదే వేలో అనలిటిక్స్ కానీ సెర్చ్ కన్సోల్ కానీ అవన్నీ లింకప్ చేశాను. నెక్స్ట్ సైట్ కిట్ ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. అన్నీ అయిపోయిన తర్వాత నేను గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేస్తే నాకు ఏమైందంటే, ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది, సెకండ్ టైం కూడా రిజెక్ట్ అయింది. సో కారణం ఏంటి అంటే కనుక అన్ని ఆర్టికల్స్ ఇండెక్స్ కాలేదు. సో అందుకనేసి నాకు లేట్ అయింది. సో దాని తర్వాత నేను ఏం చేశాను, మళ్ళీ ఒకసారి సైట్ మ్యాప్స్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి రీసబ్మిట్ అయ్యి చేసి చెక్ చేసుకున్నాను, ఎందుకు అవ్వట్లేదు ఏంటి, ఒక తెలుగు కంటెంట్ వల్ల ప్రాబ్లం ఉందా ఏంటి అనుకున్నాను. బట్ అయితే సెర్చ్ కన్సోల్ వల్ల మనకి ప్రాబ్లం రావడం జరిగింది, ఇండెక్స్ అవ్వక. సో అవి కూడా నేను కంప్లీట్ చేసేసి మళ్ళీ ఏం చేశానంటే అప్లై చేశాను. సో అప్లై చేసిన తర్వాత నేను లాస్ట్ మంత్ మనం గివ్ అవే ఇవన్నీ ఇచ్చాం కదా, అప్పుడు నేను మర్చిపోవడం జరిగింది అన్నమాట దీని గురించి. అయితే ఎందుకో ఈరోజు గుర్తొచ్చి మనం ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు మళ్ళీ ఒకసారి చెక్ చేయకూడదని చెప్పి మళ్ళీ ఓల్డ్ డేటా అనేది తీసుకొని నేను చెక్ చేస్తే అప్రూవల్ అయితే వచ్చింది. సో అప్రూవల్ ఎప్పుడు వచ్చింది అంటే కనుక మీకు మెయిల్ కూడా చూపిస్తాను, నేను లాగిన్ అవుతాను. సో చూసారు కదా, మీకు ఇక్కడ కనిపిస్తుంది యువర్ అకౌంట్ ఈజ్ యాక్టివేటెడ్ అనేసి చెప్పి గూగుల్ యాడ్సెన్స్లో ఇది వచ్చింది. సో ఇక్కడ సెటప్ యాడ్స్ మీద క్లిక్ చేస్తేనే యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ప్రజెంట్ అయితే యాడ్స్ డిస్ప్లే అవ్వట్లేదు, ఎందుకంటే నేను కోడ్ అనేది ఇంకా నేను ప్లేస్ చేయలేదు కాబట్టి. సో మీకు ఇక్కడ చూసారంటే నేను మెయిల్ కూడా ఓపెన్ చేశానండి గూగుల్ యాడ్సెన్స్ నుంచి. సో అంతకుముందు అన్నీ చూసారా, యువర్ అకౌంట్ వాజ్ క్యాన్సిల్, యువర్ అకౌంట్ వాజ్ అవ్వలేదు అనేసి చెప్పి రావడం జరిగింది. మళ్ళీ నాకు 1st September ఏమొచ్చింది, యువర్ యాడ్సెన్స్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి ఒకటి రావడం జరిగింది. తర్వాత మనకి September 1st తర్వాత ఇప్పుడు 6th అంటే నేను అప్లై చేసింది 20 తర్వాత అప్లై చేశాను. 20 తర్వాత అప్లై చేస్తే నాకు 1st September ఒక మెయిల్ వచ్చింది స్టేటస్ అని. తర్వాత మనం చూస్తే 6th September ఏమైంది, మళ్ళీ నాకు అప్రూవల్ వచ్చిందని చూడడం జరిగింది అనమాట. అయితే నేను ఎప్పుడు చూసాను అంటే ఈరోజు చూశాను, అంటే ఆల్రెడీ అప్రూవల్ వచ్చి ఆల్మోస్ట్ 10 days పైన అయిపోయింది, కానీ నేను ఇది ఓపెన్ చేసి చూడలేదు, అందుకని వీడియో ఇంత లేట్ అయింది. సో మొత్తానికి అయితే మనకు యాడ్సెన్స్ అప్రూవల్ అయితే వచ్చింది. సో ఎవరైతే ఈ తెలుగు బ్లాగింగ్ చేస్తే యాడ్సెన్స్ అప్రూవల్ వస్తున్నారో అదని డౌట్ఫుల్గా ఉంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కింద అనేసి నేను అనుకుంటున్నాను.
సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో నేను దీంట్లో అయితే చేసింది అయితే ఏమీ లేదండి. ఎప్పుడైతే మీకు ఎలా అయితే నేను చెప్తానో ట్రాన్స్పరెన్సీ అంటే లైక్ ఎలా పెడుతున్నాను, ఏంటి, ఏమేమి స్టెప్స్ చేస్తున్నాను, SEO ఎలా చేస్తాను, సో అవే స్టెప్స్ అన్నీ కూడా నేను దీంట్లో ఫుల్ఫిల్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు మెనూలో కూడా నేను ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయలేదు. హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్, ఒక 21 ఆర్టికల్స్ పెట్టాను. సో నేను మీకు బ్లాగింగ్కి ఏదైతే థీమ్ అనేది సజెస్ట్ చేశానో ఒక వీడియోలో నేను చెప్పాను కదా, బ్లాగింగ్ వెబ్సైట్ డిజైన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని. సో అదే థీమ్ యూస్ చేస్తాను నేను, అంతమించి వేరే థీమ్ కూడా యూస్ చేయలేదు. మీరు కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు థీమ్ అని న్యూస్ అప్ అని కనిపిస్తుంది కదా. సో ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేసింది కూడా సేమ్ అదే థీమ్ అనమాట. సో దానికి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో యాడ్సెన్స్ సంబంధించినవి, అదేవిధంగా ఈ థీమ్ అప్లోడ్ చేసినాయి, బ్లాగింగ్ వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోవాలి, అవన్నీ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు కొత్తగా ఈ ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూసినట్టయితే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది గూగుల్ యాడ్సెన్స్ అనేది ఎంత ఈజీ అప్రూవల్ తెచ్చుకోవడం అనేది. సో రీసెంట్గా మన సబ్స్క్రైబర్ కూడా వచ్చింది, మీరు అది చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఎవరికి యాడ్సెన్స్ అనేది రాదు అలానే ఉండదు. సో మనకి యాడ్సెన్స్ రావడం ఎంత ఇంపార్టెంటో, వచ్చిన తర్వాత ట్రాఫిక్ని మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ బ్లాగ్ని నేను పర్సనల్గా యూస్ చేయాలి అనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పటికే నాకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, టైం అనేది సరిపోవట్లేదు అన్నీ మెయింటైన్ చేయడానికి. అందుకనే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ బ్లాగ్ని సేల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ప్రైస్ అయితే 10,000 కంటే ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో దాంట్లో మెయిన్గా మనం చూసుకున్నట్టయితే డొమైన్. సో డొమైన్ అనేది చాలా బాగుంది, blogtelugu.in అని. సో తెలుగులో ఎవరైతే బ్లాగింగ్ టార్గెట్ చేసి మంచిగా కెరియర్గా తీసుకొని వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డొమైన్ అథారిటీ పెంచుకోవడానికి కానీ, కీవర్డ్ ర్యాంకింగ్ కానీ అన్ని విధాలుగా కూడా డొమైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే నేను దీంతో హోస్టింగ్ అండ్ డొమైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. 1 year వరకు మళ్ళీ మీరు దీనికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ వెబ్సైట్కి నేను డొమైన్ నేమ్ ఎక్కడ పర్చేస్ చేయాలంటే దానికి సంబంధించిన వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. సో ఆ వెబ్సైట్ అయితే ఇది HIOXindia.com అని మన ఇండియా వాళ్ళదే డొమైన్ నేమ్ సర్వీస్ అన్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో ఈ వెబ్సైట్లో మనకి తక్కువ కాస్ట్కి డొమైన్ నేమ్స్ అవన్నీ ఉన్నాయి, అప్పుడు ఆఫర్లో ఉన్నాయన్నమాట. అందుకనేసి నాకు కేవలం 199 రూపీస్ రావడం జరిగింది. ఇప్పుడు కాస్ట్ అవన్నీ కూడా పెంచారు. సో నేను వాళ్ళ దగ్గర నుంచి నేను హోస్టింగ్ అనేది కూడా నా పర్సనల్ హోస్టింగ్ ఏదైతే ఉందో నేను 1 year వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక తొందరగా కాంటాక్ట్ అవ్వండి. ఎవరైతే ముందుగా ఓకే అనుకొని వాళ్ళకి అవన్నీ కూడా నేను డీటెయిల్స్ అన్ని చెప్తాను. టోటల్ యాడ్సెన్స్, వెబ్సైట్, డొమైన్ యాక్సెస్ అన్నీ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎటువంటి లైక్ మోసం చేయడం కానీ, బ్లేమ్ చేయడం కానీ అలాంటివి ఏమి ఉండవు. సో మన ఛానల్కి కావాల్సింది కూడా ఏంటి, ట్రస్టీనెస్. సో ఇది సేల్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి అంటే కనుక నాకు ఇన్ని మెయింటైన్ చేయలేను. సో ఇన్ని నేను ఉంచుకొని కూడా ఏం చేస్తాను, సో అందుకనేసి నేను సేల్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. సో చూసారు కదా ఈరోజు మనం గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ ఎలా వచ్చింది ఏంటని నేను షేర్ చేసుకున్నాను. ఒక లింక్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, ఎవ్రీ కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. ఇంకా మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక డిజిటల్ ఖమ్మం వెబ్సైట్, నా వెబ్సైట్ మీకు అందరికీ తెలుసు కదా, digitalkhammam.com గూగుల్లో సెర్చ్ చేయండి. ఓపెన్ అవ్వగానే మీకు ఇక్కడ వాట్సాప్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి వాట్సాప్ చేసినట్టయితే మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను పర్సనల్గా సజెస్ట్ చేసి క్లియర్ చేయడం జరుగుతుంది. వన్స్ అగైన్ ఎవరైతే ఛానల్ని సపోర్ట్ చేసి ప్రతి ఒక్క వీడియోస్ని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉన్న బట్టి నేను ఇలా ముందుకు వెళ్ళగలుగుతున్నాను, కొత్త వీడియోస్ చేయడానికి కూడా చాలా ఈజీ అవుతుంది నాకు. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూసినా లేకపోతే ఆల్రెడీ ఇంతకుముందు చూస్తున్నా కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మంచి డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ అన్ని కూడా అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.